హాయ్ హలో నమస్తే వనక్కం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్టర్ అండ్ మిస్సెస్ ఆంధ్ర తమిళ్ వ్లాగ్స్. ఈరోజు అయితే ఈ వీడియోలో వచ్చేసి నా స్టైల్లో పల్లి చట్నీ ఏ విధంగా చేస్తాను, అలాగే పేపర్ రోస్ట్ దోశ ఏ విధంగా చేస్తాను అనేది ఈ వీడియోలో అయితే మీకు చూస్తాను ఫ్రెండ్స్. తప్పకుండా వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి. ఇక్కడ స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని కడాయి కొంచెం హీట్ అయ్యాక ఒక కప్పు పల్లీలను అయితే నేను తీసుకుంటున్నానండి. పల్లీలు అనేది ప్యాన్లో వేసుకున్న తర్వాత అలాగే వదిలేయకుండా గరిటతో అయితే తిప్పుకోవాలండి, లేదంటే మాడిపోయి చట్నీ టేస్ట్ అనేది మారిపోతుంది. ఇక్కడ పల్లీలు అయితే బాగా వేగాయండి. వీటిని ఒక ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత అదే కడాయిలో కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నానండి. ఆయిల్ వేసుకొని కారానికి తగ్గట్టుగా ఎండుమిర్చి అలాగే కొంచెం జీలకర్ర వేసుకుంటున్నానండి. అలాగే 2-3 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని వేయించుకొని పక్కకు తీసుకున్నానండి. తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని టమాటాలు వేసుకుంటున్నానండి. తర్వాత టమాటాలు వేసుకొని కొంచెం చింతపండు వేసుకుంటున్నానండి. తర్వాత కొంచెం ఉప్పు అయితే వేసుకుంటున్నానండి. తర్వాత కొంచెం పసుపు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ రెండు ఒకేసారి వేయడం వల్ల టమాటాలు త్వరగా మగ్గుతాయండి. ఇలా గరిటతో కొంచెంసేపు అటు ఇటు కదుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాలు అయితే టమాటాలని మగ్గనివ్వాలండి. ఇప్పుడైతే టమాటాలు బాగా మగ్గిపోయాయి ఫ్రెండ్స్. ఈ టమాటాల మిశ్రమాన్ని ముందుగా ప్రిపేర్ చేసుకున్న పల్లీలు ఎండుమిర్చి మిశ్రమంలో వేసుకొని చట్నీ అయితే పట్టుకోవాలండి. చట్నీ మిక్సీ పట్టుకున్న తర్వాత అందులోకి పోపు అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు, పచ్చెనగపప్పు, మినపప్పు, కొంచెం జీలకర్ర అలాగే కొంచెం ఇంగువ అయితే వేస్తున్నానండి. ఇంగువ వేయడం వల్ల బాగా జీర్ణం అవుతుంది. తర్వాత కరివేపాకు అయితే వేస్తున్నాను. పోపు అయితే వేగిపోయింది. చట్నీలో వేసి చట్నీ మిశ్రమంలో కలిపేస్తున్నాను ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడైతే దోశల కోసం ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక వాటర్ చల్లుకొని తర్వాత ఆనియన్ తోటి బాగా రఫ్ చేయాలండి. ఆనియన్తో బాగా రఫ్ చేయడం వల్ల దోశలు అనేవి బాగా వస్తాయండి. ఇలా ఆనియన్తో బాగా రఫ్ చేసిన తర్వాత దోశ పిండి 1 గంట వేసుకొని దోశలాగా బాగా స్ప్రెడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. బాగా స్ప్రెడ్ చేసుకున్న ఈ దోశ మీద ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఆయిల్ వేసుకొని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో కాల్చుకోవాలండి. చూసారా ఇక్కడ దోశలు ఎంత బాగా వస్తున్నాయో గోల్డెన్ బ్రౌన్ కలర్లో. మీకు ఇలా రావాలంటే ఏం చేయాలనేది నేను తర్వాత వీడియోలో చూపిస్తానండి. దోశపిండి ఎలాగ పడతాను, అందులోకి నేను ఏమేమి యాడ్ చేస్తాను అనేది తర్వాత వీడియోలో అయితే చూపిస్తున్నాను. ఇక్కడ దోశను అయితే ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకున్నానండి. తర్వాత ఇంకొక దోశ కోసం కూడా ఇంకొక గరిటె దోశపిండి అయితే వేసుకొని బాగా ప్యాన్ ఫుల్గా స్ప్రెడ్ చేస్తున్నానండి. బాగా స్ప్రెడ్ చేసిన తర్వాత ఆయిల్ అయితే వేసుకొని మరలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో అయితే ఈ దోశను అయితే కాల్చుకుంటున్నానండి. చూసారా ఇక్కడ దోశలు ఎంత బాగా వాటంతటా అవే లేసి వస్తున్నాయో. దోశలు బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో రావాలంటే ఏం చేయాలనేది కూడా నేను వీడియోలో చెప్తానండి. ఈ దోశను కూడా ప్లేట్లో వేసుకొని సర్వ్ చేసుకొని ముందుగా మనము మిక్సీ పట్టుకున్నటువంటి చట్నీతోటి సర్వ్ చేసుకొని మన హస్బెండ్కి కానీ మన పిల్లలకు కానీ ఇచ్చామంటే చాలా ఇష్టంగా తింటారండి. మా వారైతే 2 చాలన్నారు. తర్వాత ఇంకా 2 దోశలు ఎక్స్ట్రా కావాలని అయితే అడిగి మరీ వేయించుకొని తిన్నారండి. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ఆల్రెడీ మాకు తెలుసు అన్నవారు కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నా వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.